అల్లు అర్జున్ హోమ్ టౌన్ వదిలి ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడని కొన్ని రోజుల నుండి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాక కోసం బాంబే టు హైదరాబాద్ జర్నీ చేయలేక నార్త్ కు మకాం మారుస్తున్నాడన్న న్యూస్ గుప్పమంది. అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చినా ముంబై మీడియా ఆగడం లేదు. రిచ్ ఏరియాలో ఓ విలాసవంతమైన భవనం తీసుకున్నాడట బన్నీ. పుష్ప సిరీస్ చిత్రాలతో ఇటు సౌత్ అటు నార్త్ లో డబుల్ క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ నెక్స్ట్ ఆ రేంజ్ కు తగ్గకుండా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ పక్కన పెట్టి అట్లీతో రాకా స్టార్ట్ చేశాడు. ఇక ఈ సినిమా కోసం స్టైలిష్ లుక్స్ లోకి మారిపోయాడు బన్నీ. ఈ సినిమా కోసం సన్ పిక్చర్స్ భారీగా ఖర్చు పెడుతుందట. రాకా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా హైదరాబాద్ టు ముంబై షటిల్ జర్నీ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. బాంబే టు హోమ్ టౌన్ రెగ్యులర్ గా జర్నీ చేయడం కష్టంగా మారడంతో అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ కావాలనుకుంటున్నాడట. త్వరలో అక్కడికి మకాం మార్చబోతున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే బన్నీ ఫాదర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ న్యూస్ ఖండించినప్పటికీ ఈ బజ్ ఆగడం లేదు. బాలీవుడ్ మీడియా మాత్రం బాంబేకి బన్నీ షిఫ్ట్ అయ్యేది ఖాయమని అంటోంది. అయితే పర్మనెంట్ కాదట, కొన్ని ఇయర్స్ మాత్రమేనట. బన్నీ రాకతో పాటు లోకేష్ కనగరాజ్ మూవీకి కమిట్ అయ్యాడు. దీని వర్క్ కూడా ముంబైలోనే జరుగుతుందని సమాచారం. ఈ నిమిత్తం అక్కడ రిచ్ ఏరియాలో విలాసవంతమైన ఫ్లాట్ రెంట్ కు తీసుకున్నాడట ఐకాన్ స్టార్. జూహు తారా రోడ్ లో ఒక విలాసవంతమైన 5B3HK ఫ్లాట్ లీజ్ కింద తీసుకున్నట్లు సమాచారం. నెలకు 16 లక్షల రూపాయల చొప్పున రెంట్ చెల్లిస్తున్నాడని, అది కూడా సీ ఫేసింగ్ హౌస్ ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్నట్లు బీటౌన్ మీడియా అంటోంది. 3 ఏళ్ల పాటు లీజ్ తీసుకున్నట్లు టాక్. ఇప్పటికే ఇంటీరియర్ పనులు పూర్తి చేసినట్లు, త్వరలో అక్కడికి మకాం మార్చబోతున్నట్లు బజ్. ఇక రాకా విషయానికి వస్తే ఇయర్ ఎండింగ్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి 2027లో మూవీని తీసుకురావాలనుకుంటున్నాడట అట్లీ. దురంధర్ బ్లాక్ బస్టర్ తర్వాత రణ్వీర్ సింగ్ లో మార్పు వచ్చిందో లేక భార్య దీపిక దగ్గర పిఆర్ స్టంట్స్ రివెంజ్ డ్రామా నేర్చుకోలేకపోతున్నాడో కానీ రణ్వీర్ సింగ్ కాంట్రవర్సీల నుండి బయటకు రావాలని అనుకుంటున్నాడు. కాంతార ఇష్యూని సార్ట్అవుట్ చేసుకున్న ఈ దురంధర్ తాజాగా మరో ప్రాబ్లం కు చెక్ పెట్టేబోతున్నాడట. దురంధర్ 2 రిలీజ్ అయి నెల రోజులవుతున్నా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. నియర్లీ 1800 కోట్లకు చేరువలో ఉన్న ఈ ఫిల్మ్ పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్స్ గల్లంతు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విజయం రణవీర్లో చాలానే మార్పులు తెచ్చింది. తను తెలుసో తెలియకో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో కన్నడిగులతో నెలకొన్న వివాదాన్ని క్లోజ్ చేశాడు రణవీర్. గోవాలో ఇటీవల జరిగిన ఇఫీ వేడుకల్లో రిషబ్ శెట్టిని ప్రశంసించే క్రమంలో పంజర్లీ దేవతను దయ్యమని సంబోధించడంతో కన్నడ ఇండస్ట్రీ భగ్గుమంది. రిషబ్ కూడా రణ్వీర్ అలా అనడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. చివరకు రణ్వీర్ క్షమాపణలు చెప్పినా సమస్య కోర్టుకు చేరింది. కానీ బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధం కావడంతో సమస్య క్లోజ్ అయింది. అలాగే దురంధర్ తర్వాత ఫర్హాన్ అఖ్తర్తో డాన్ 3కి కమిట్ అయ్యాడు రణ్వీర్. కానీ దురంధర్ తర్వాత వెంటనే మరో మాస్ మూవీలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపని బాలీవుడ్ హీరో ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు. దీనిపై ఫర్హాన్, రణ్వీర్ మధ్య వివాదం నెలకొంది. ఈ విషయాన్ని పెద్దది చేయకూడదనుకున్న హీరో 10 కోట్లు తిరిగిచ్చేందుకు సిద్ధమయ్యాడట. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇష్యూస్ సెటిల్ చేసేశాడు హీరో. అయితే రణ్వీర్ కాబట్టి వెనక్కు తగ్గాడని, అదే దీపికాతో పెట్టుకుంటేనా తన తప్పు ఉన్నా రివెంజ్ ప్లాన్ చేసేదని, లేదంటే పిఆర్ స్టంట్స్ చేయించేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రణ్వీర్ నెక్స్ట్ జాంబీ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. స్కామ్ 1992 అసిస్టెంట్ డైరెక్టర్ లూటేరే సిరీస్ తెరకెక్కించిన జై మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రళయ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. లోకాతో పాపులారిటీ సంపాదించుకున్న కళ్యాణి ప్రియదర్శన్ ఈ దురంధరుడితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. జూలై లేదా ఆగస్టు నుండి మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని బీటౌన్ టాక్. దళపతి విజయ్తో తెరకెక్కించిన వారీసు భారీ సక్సెస్ తర్వాత వంశీ పైడిపల్లి తమిళ హీరోల కోసం వెయిట్ చేశాడు. కానీ సెట్ కాకపోవడంతో సల్మాన్ ఖాన్తో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. తాజాగా చందు మొండేటి కూడా ఓ సౌత్ హీరో కాదనడంతో అదే స్టోరీతో బాలీవుడ్ పయనమయ్యాడట. ఈ 2 స్క్రిప్ట్స్ సూర్య దగ్గరకు వెళ్లాయా? అతడు వదిలేసుకున్న కథలే బాలీవుడ్ హీరోల చెంతకు చేరాయా? టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, చందు మొండేటి బాలీవుడ్ ఫ్లాప్ హీరోల వెంట పడుతున్నారు. వారీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత వంశీ పైడిపల్లి ఒక కథను సిద్ధం చేసి రజనీకాంత్, సూర్యకు వినిపించాడు. తమిళ హీరోలు కాదనడంతో అమీర్ ఖాన్ దగ్గరకు ఈ స్క్రిప్ట్ చేరింది. కానీ చివరకు సల్మాన్ ఖాన్ ఎస్ చెప్పడంతో రీసెంట్లీ మూవీ పట్టాలెక్కింది. నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయిన ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న కండల వీరుడు ఈ సినిమాతో ఇటు నార్త్ ఇటు సౌత్ టార్గెట్ చేయాలనుకుంటున్నాడు. తండేల్తో నాగ చైతన్య ఖాతాలో బిగ్ హిట్ చేసిన చందు మొండేటి మైథాలజీ యానిమేషన్ చిత్రం వాయుపుత్రకు కమిట్ అయ్యాడు. నాగవంశీ నిర్మాతగా ఈ 3D ఫిల్మ్ తెరకెక్కించాలనుకున్నారు. కానీ బడ్జెట్ ఊహించిన దానికన్నా పెరగడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయిందని తెలుస్తోంది. దీంతో ఎప్పుడో సిద్ధం చేసుకున్న హిస్టారికల్ థ్రిల్లర్ కథతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాడట.
సూర్యకు కథ వినిపించాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఇంతలో వాయుపుత్ర ఆఫర్ వచ్చింది. ఇది హోల్డ్ కావడంతో పాత కథ మళ్లీ తెరపైకి వచ్చింది. 300 ఏళ్ల క్రితం నాటి కథతో ఉజ్జయిని బ్యాక్ డ్రాప్ లో ఓ కథను సిద్ధం చేశాడు చందు. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ అండ్ రానాతో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. గత కొంతకాలంగా అక్షయ్ హిట్ లేక స్ట్రగుల్ పడుతున్నాడు. తాజాగా వచ్చిన భూత్ బంగ్లా ఓకే అనిపించుకుంది, కానీ ఈ వారం గడిస్తే హిట్టా ఫట్టా తేలిపోనుంది. ఇక రానా కొంతకాలంగా విలన్ అండ్ క్యామియో రోల్స్ కు పరిమితం అవుతున్నాడు. ఇక ఇందులో మరో స్టార్ నటించబోతున్నాడని తెలుస్తోంది. కరణ్ జోహర్ నిర్మించేందుకు ముందుకు వచ్చాడట. మరింత అప్డేట్ రావాల్సి ఉంది. అయితే ఇటు నిఖిల్ కార్తికేయ 3 ఈ ఏడాది చివరిలో స్టార్ట్ అవుతుందని చెప్పాడు. మరి ఏ సినిమా మొదలు పెడతాడో చందు మొండేటి. దురందర్ తో ఓవర్ నైట్ పాపులారిటీని కొల్లగొట్టిన సారా అర్జున్ ఆనందానికి టాలీవుడ్ ఫిలిం యూఫోరియా బ్రేక్ వేసినా దురందర్ 2 ఆ ఫ్లాప్ మరిపించగలిగింది. మరి నెక్స్ట్ సారా ఏ సినిమా చేయబోతోంది? బయోపిక్ తిరిగి ఆమె చెంతకే చేరిందా? వెండి తెరపై ఒకప్పుడు ఓ వెలిగిన మహానటి పాత్రను చేయబోతోందా? విద్యాబాలన్, కీర్తి సురేష్ లా మైమర్పిస్తుందా? దురందర్ తో ఓవర్ నైట్ యూత్ క్రష్ గా మారిన సారా అర్జున్ బాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ కొల్లగొట్టింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మధుబాల బయోపిక్ చివరకు ఆమె చింతకే చేరినట్టు తెలుస్తోంది. దురందర్ సిరీస్ చిత్రాలతో 1000 కోట్లు హీరోయిన్ గా అవతరించడంతో ఈ యంగ్ లెజెండరీ యాక్ట్రెస్ జీవిత కథలో నటించే ఛాన్స్ దక్కిందని సమాచారం. తొలుత మధుబాల రోల్ కియారా దగ్గరకు వెళ్ళిందట, కానీ అప్పట్లో ప్రెగ్నెంట్ వల్ల చేయలేకపోయింది. ఆ తర్వాత అనిత్ పద్దా, సాయి పల్లవి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. శార్వరి, మాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పేరు కూడా వినిపించింది. కానీ చివరకు దురందర్ బ్యూటీ దగ్గరికే చేరిందని బాలీవుడ్ చెబుతోంది. మధుబాల బయోపిక్ ను ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి నిర్మించబోతున్నాడు. ఆలియా భట్ డార్లింగ్స్ ఫేమ్ జస్మిత్ కి రిన్ దర్శకత్వం వహించనుందట. మధుబాల కోసం ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని భావించిన సారాను సెలెక్ట్ చేసిందంట దర్శకురాలు. ఇప్పటి వరకు సిల్క్ స్మిత, మహానటి సావిత్రి, జయలలిత బయోపిక్స్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు దర్శకులు. కీర్తి సురేష్ ఆ పాత్రలో మెస్మరైజ్ చేశారు. జాతీయ అవార్డ్స్ కొల్లగొట్టారు. మధుబాల పాత్రకు ఈ బరువైన రోల్ కు సారా ఎంతటి న్యాయం చేస్తోందో చూడాలి. తమిళంలో యంగ్ డైరెక్టర్ల చూపంతా ఆ హీరో పైనే. ఓ హిట్ పడిందో లేదో వెంటనే ఆ స్టార్ దగ్గరకు వాలిపోతున్నారు. కథ చెప్పి ఓకే చేయించుకుని అతడి లైనప్ లో ఓ భాగమవుతున్నారు. మిగిలిన హీరోలను కాదని అతడి దగ్గరకు వెళ్లడానికి రీజన్ ఏంటి? రైజింగ్ దర్శకులు వెంటపడుతున్న స్టార్ ఎవరు? కోలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే హీరో ఎవరంటే ధనుష్. ఒక ప్రాజెక్ట్ కు గుమ్మడికాయ కొట్టేసే లోపు 2-3 సెట్ చేస్తూ ఉంటాడు. మినిమం 3-4 months లో షూట్ కంప్లీట్ చేసేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటాడు. భారీ ప్రయోగాల జోలికి వెళ్లకుండా కంఫర్ట్ జోన్ లో మూవీస్ చేస్తూ ఇటు నిర్మాతలు అటు దర్శకులకు ఫ్రెండ్లీ హీరో అయ్యాడు. అందుకే మిగిలిన హీరోలతో పోల్చుకుంటే అతడి లైనప్ డిఫరెంట్. ధనుష్ స్పీడే యంగ్ దర్శకులకు వరమైంది. ఓ హిట్ పడగానే ఓ స్క్రిప్ట్ తీసుకొని వాలిపోతున్నారు. మోస్ట్లీ తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్స్ కు ఓకే చేస్తూ ఉంటాడు. 4 సక్సెస్ తర్వాత విఘ్నేష్ రాజా చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూవీ ఫినిష్ చేశాడు. అదే కరా. ఈ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది సెట్స్ పై ఉండగానే అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియాసామ్తో ధనుష్ 55 స్టార్ట్ చేశాడు. లంబర్ పంత్ ఫేమ్ తమిళ రాసన్ పచ్చముతుతో ఓ మూవీకి కమిట్ అయిన ధనుష్ తన స్టార్డమ్ తెచ్చిన మారీ సెల్వరాజ్ తో ఓ మూవీ వెట్రిమారంతో వడా చెన్నై 2 సెట్ చేశాడు. తాజాగా ఈ స్టార్ హీరో కోసం కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ అశ్విన్ చంద్రశేఖర్ కూడా కథ సిద్ధం చేస్తున్నాడట. ధనుష్ ఓకే చెబితే యువి క్రియేషన్ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ఇళయరాజా, అబ్దుల్ కలాం బయోపిక్స్ కు పూర్తిగా మేక్ ఓవర్ అవ్వాల్సిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ చేసిన ధనుష్ నిర్మాతగాను బిజీనే. త్వరలో మళ్లీ మెగాఫోన్ పై ఫోకస్ చేస్తున్నాడట. మృణాల్ ఠాకూర్ తో లేడీ సెంట్రిక్ ఫిల్మ్ చేయబోతున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. సత్య, వెన్నెల కిషోర్ కి రోల్స్ చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ జెట్లీ మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా ఈ మూవీకి దర్శకుడు. రియా సింగా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. క్లబ్ ఎంటర్టైనర్ నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. రాఘవ లారెన్స్ హర్రర్ కామెడీ ముని 3 గంగా మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు ఎంట్రీ ఇస్తోంది. మే 1న రీ రిలీజ్ కాబోతోంది ఫిలిం. 4K వర్షన్ లో రిలీజ్ చేయబోతున్నారు. నిత్యా మీనన్, తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ ఫిలిం నుండి రీ రిలీజ్ ట్రైలర్ వదిలారు మేకర్స్.